అండ్ మీరు ఇప్పుడు మీ డాడ్ కాదు బీఆర్ఎస్ అధినేతని ప్రశ్నించాను, నేను విమర్శించాను అంటున్నారు. గత 10 ఏళ్లలో ఇదే పని చేయడానికి మీకు ఏం అడ్డొచ్చింది? ఇప్పుడు ఏం రిలీఫ్ ఇచ్చింది? థ్యాంక్ యూ అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ కాబట్టి కంగ్రాచులేషన్స్ చెప్పింది. మా అన్నలు ఎవరు అడిగిన వాళ్ళు క్వశ్చన్స్ ఒక్కరు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పలేదు. దిస్ పాయింట్ ఈజ్ వెరీ వెల్ నోటెడ్. మా పట్ల జరుగుతున్న వివక్షను మేము తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం. సెకండ్ థింగ్, యు ఆర్ వెరీ రైట్ అమ్మ. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎ సిస్టమ్, ఏదైనా పార్టీలో ఉన్నా, ఒక ఆఫీస్లో ఉన్నా, ఉదాహరణకి ఇలా మీరు TV5లో పనిచేస్తున్నారమ్మా, మీ చైర్మన్ గారు తీసుకున్న నిర్ణయం మీకు ఏదైనా నచ్చదు అనుకోండి, వెళ్ళి చైర్మన్ ఛాంబర్లో చెప్తారు, సార్ ఇది బాగాలేదు సార్, కింద రెస్పాన్స్ బాగాలేదని. ఎట్ ఎనీ కాస్ట్ రెస్పాన్స్ బాగున్నా లేకపోయినా మీరు ఆ ప్రోగ్రామ్ చేయాల్సిందే అంటే చేస్తారు కదా, ఎందుకంటే ఆ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ TV5లో మీరు ఉన్నారు కాబట్టి చేస్తారు. నేను పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కేసీఆర్ గారి పార్టీలో ఉన్నప్పుడు అనేక అంశాలు వోకల్గా వారికి చెప్పిన, కొన్ని అంశాలు ప్రూఫ్స్తో సహా జరుగుతున్నటువంటి అవినీతి మీద, జరుగుతున్నటువంటి అక్రమాల మీద ప్రూఫ్స్తో సహా కూడా ఇవ్వడం జరిగింది. చర్యలు తీసుకోలేదు, వారి నిర్ణయం అది, నాకు వారంత జ్ఞానం లేదు. మా బాస్గా ఉన్నటువంటి వ్యక్తి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడ్డం అన్నది డెఫినెట్గా ఆ టైంలో నా డ్యూటీ, చేయాల్సింది, చేసిన నేను నా డ్యూటీ. అందుకోసం నేను తెలంగాణ ప్రజలకు క్షమాపణ కూడా చెప్పాను. నేను ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించి ఉండాల్సింది, ఇంకొంచెం గట్టిగా నా వాయిస్ రేజ్ చేసి ఉద్యమకారుల పట్ల పనిచేయాల్సింది, ఇంకొంచెం గట్టిగా నా వాయిస్ రేజ్ చేసి అమరవీరుల కోసం పనిచేయాల్సిందని ఓపెన్గా నేను అమరవీరుల స్తూపం దగ్గర క్షమాపణ చెప్పిన. ఇవాళ కూడా నేను చెప్తున్నా, నేను చెప్పే ఈ పాంచజన్యం కావచ్చు, నేను చెప్పేటటువంటి ఉద్యమకారులది, అమరవీరులది, భూ నిర్వాసితుల పట్ల నేను కమిట్మెంట్తో లేకపోతే, నేను చెప్పే ఈ వల్నరబుల్ సెక్షన్స్ దగ్గర కమిట్మెంట్తో లేకపోతే, పక్కకే అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ ముంగటనే అమరవీరుల స్తూపం ఉంది, అదే స్తంభానికి నన్ను గట్టేసి రాళ్ళతో కొట్టమని తెలంగాణ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకోసం అంటా ఉన్నా అంటే, నేను ఒక కమిట్మెంట్తో వచ్చిన వ్యక్తిని. ఆనాడు ప్రశ్నించలేదు కాబట్టి ఈనాడు ప్రశ్నించొద్దు అని అంటే అట్లా కుదరదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ద స్ట్రాంగెస్ట్ వెపన్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ నాట్ ఎ గన్, ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు క్వశ్చన్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ కరేజ్ టు క్వశ్చన్, దెర్ ఇస్ నథింగ్ యూ కెన్ డూ. ప్రశ్నతోనే ప్రతిదీ ప్రారంభమవుతుంది. ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా, ఖచ్చితంగా ఒక మార్పు వస్తుంది. వెళ్ళే డైరెక్షన్లో 100 మంది 100 అంటారు, 100%. వాటిని అన్నింటినీ ఐ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ గుడ్ టేస్ట్, బట్ దెన్ ఐ విల్ కీప్ ఫోర్జింగ్ అహెడ్. థ్యాంక్ యూ. రాహుల్ గారు. మేడం, కేసీఆర్ టీఆర్ఎస్ లాంచ్ చేసినప్పుడు ఇది ఫక్తు రాజకీయ పార్టీ కాదు అని అన్నాడు. తర్వాత హీ సెడ్ ఎస్ వీఆర్ ఏ పొలిటికల్ పార్టీ. నో, మీరు జాగృతి స్టార్ట్ చేసినప్పుడు ఇట్ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ ఏ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మీరు ఇట్ హెస్ ఎస్కలేటెడ్ ఇన్ టు ఏ పొలిటికల్ పార్టీ. నో, దిస్ షోస్ యువర్ పార్టీ falls in a clear pattern within the family to develop two centers of power right in the bud. How do you react to this? Well, you are very wrong. I am sorry to say that, because I was suspended from BRS party without even being asked for an explanation. For any political party that is run under the Constitution of India, it is my democratic right to be at least given a show cause notice asking for whatever I have done or whatever I have commented or whatever reasons. See, there are other people right now, like Mr. XMLA, Mr. Rohit Reddy. He is in various cases. He is only been given a show cause notice. అంటే ఒక రాజ్యాంగబద్ధంగా నడిచేటటువంటి పార్టీలో ఎవరన్నా తప్పు చేసినారు అనుకుంటే సస్పెండ్ డైరెక్ట్గా చేయడం అన్నది కరెక్ట్ కాదు. పొలిటికల్ నోటీస్ ఇవ్వాల్సింది. ఇవాళ XMLA రోహిత్ రెడ్డి గారి మీద రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఆయనకు షో కాజ్ నోటీస్ ఇచ్చిర్రు. మరి నేను ఏం తప్పు చేసినా నాకు తెలియదు, నన్ను అయితే డైరెక్ట్గా సస్పెండ్ చేసిండ్రు. ఏ రోజైతే బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసిందో, ప్రజా జీవితంలో ఉండాలనుకునే ఒక వ్యక్తిగా నాకు తెలుసు ఈ రాష్ట్రంలో బీజేపీ ఎన్నటికీ మేలు చేయదు, నాకు తెలిసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నటికీ మేలు చేయదు. ఎందుకంటే మొత్తం ఉన్న తెలంగాణ ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్. 2004లో పొత్తు పెట్టుకొని 2014 దాకా సాగదీసి 1200 మందిని చంపిందే కాంగ్రెస్. వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 2.5 ఏళ్లలో కూడా గోస తప్ప ఇంకోటి లేదు. సో నాకు కాంగ్రెస్ ఆప్షన్ కాదు, బీజేపీ ఆప్షన్ కాదు. మరి నేను ప్రజా జీవితంలో ఉండాలనుకునే వ్యక్తిగా నేను ఒక పొలిటికల్ అవుట్ఫిట్ పెట్టుకొని ప్రజల ఆశీర్వాదం కోసం వెళ్తూ ఉన్నా. సో ఇది రెండు కనెక్టెడే కదా అని మీరు మాట్లాడితే అది చాలా తప్పండి. మీ ప్రశ్న తప్పని నేను చాలా వినయపూర్వకంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నన్ను వద్దనుకున్నది, నేను మాత్రం నా తెలంగాణ ప్రజల దగ్గరికి, కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తున్నా. వాళ్ళు ఆదరిస్తారో మరి నన్ను ఏం చేస్తారో అది ప్రజల ఇష్టం, వారికే వదిలేస్తాను. థ్యాంక్ యూ. ప్రైవేట్ హెచ్ఎఫ్టీవీ యువతకి మహిళలకు ప్రియారిటీ ఇస్తున్నారు. రీసెంట్గా జైనింగ్స్ చూస్తే మాత్రం మీ పార్టీలో మాజీ ఎమ్మెల్యేలకు కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రులకు సంబంధించి కూడా వాళ్ళ జైనింగ్స్ ఇస్తున్నారు. ఇది ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్ వచ్చేసి, మీ టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ వచ్చే ఎన్నికలకు సంబంధించినంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఓట్లు దించడానికి మీరు ప్రియారిటీగా ఉంటున్నారా? ఒకటండి, మాకు వచ్చే జాయినింగ్స్లో న్యాచురలీ కొంచెము ఎక్స్ఎమ్మెల్యేనో మినిస్టరో జాయిన్ అయితే మీరు ఎక్కువ వేస్తారు కదా. మామూలుగా కొత్తగా వచ్చే వాళ్ళని వేయరు కదా మీరు. వేలాది మంది, అంటే మరీ నేను ఎన్ని కండువాలు కప్పినా చెప్తే బాగుండదు, కానీ
ఈ గత 1 ఇయర్గా వేలాది మంది జాగృతిలో జాయిన్ అయినారు. వాళ్ళు తెలంగాణ రక్షణ సేనలో భాగమవుతూ ఉన్నారు. ఈ కొద్దిగా తెలిసిన వాళ్ళు మెదక్ మాజీ జెడ్పీ చైర్మన్ గారు, లేకపోతే ఒక ఎక్స్ ఎమ్మెల్యే గారు, ఒక ఎక్స్ నిన్న మినిస్టర్ గారు ఇట్లా జాయిన్ అయినప్పుడు మీకు పెద్ద వార్త కనపడుతుంది. కానీ అనేక మంది జాయిన్ అవుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే మెజారిటీ ఆర్ యూత్ అండ్ ఉమెన్. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు సే. సో రేపు ఫ్యూచర్లో కూడా అనుభవజ్ఞులు పిడికెల మందిని తీసుకుంటాం. వారి అనుభవం లేకుండా ముందుకెళ్ళలేం. ఎట్ ద సేమ్ టైం యూత్ అండ్ ఉమెన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ముందుకెళ్తాం. నాకు టార్గెట్ బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు. నా టార్గెట్ సింపుల్, సర్వోదయ తెలంగాణ సాధించాలి. దానికోసం ప్రజల మధ్యలో ఉండాలి. ఆ క్రమంలో ఎక్కడ ఎవరు అడ్డం వచ్చినా వారిని మాత్రం విమర్శిస్తాం. థ్యాంక్ యూ. మేడం నమస్తే అండి. 1 సెకండ్. ఎవరు మేడం నమస్తే అండి. మీ దగ్గరే పెట్టుకోవద్దు అట్లా మైక్. చెప్పండి, ఇప్పుడే వచ్చింది. మీ పేరు చెప్పండి. మేడం నమస్తే అండి. హరికృష్ణ 6 టీవీ. మీరు ఏదనుకున్నా ఏది అనుకోపోయినా తెలంగాణలో కేసీఆర్ అనే ఒక బ్రాండ్ ప్రతి గ్రామంలో ఉంది. ఇప్పుడు ఆ బ్రాండ్ మారిపోయింది. మారిన మనిషి మరమనిషి అని చెప్పి మీరు తెలంగాణ సమాజంలోకి వచ్చారు. ప్రజలు 10 సంవత్సరాలు ఒక వినూత్న అవకాశం కేసీఆర్కి ఇచ్చారు, బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు మీరు వచ్చి మారిన మనిషి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఏం చేయలేదు అని చెప్పి ఇదే తెలంగాణ ప్రజల ముందు నన్ను ఆదరించడానికి వస్తున్నారు మీరు. ఇది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? అది కాలం నిర్ణయిస్తుంది కదా బ్రదర్. శేఖర్ మెట్రో టీవీ. మహిళలకు ప్రియారిటీ ఇస్తాము అని అంటున్నారు. మహిళా రిజర్వేషన్ అంశాలపైన మీరు ఢిల్లీలో కూడా పోరాటాలు చేశారు. కానీ మీ పార్టీలో మహిళా రిజర్వేషన్ 33% ఇస్తారా, 50% వరకు ఇస్తారా? మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు పార్టీలో? రిజర్వేషన్ బిల్లు పాస్ అయినా కాకపోయినా, మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయినా కాకపోయినా 33%కి తగ్గకుండా ఖచ్చితంగా సీట్లు ఇస్తాం. 33% అని ఎందుకంటున్నా అంటే ఈ దేశంలో మనకేందో కర్మ కానీ బీసీలు 50%కి ఎక్కువనా 27% బీసీ రిజర్వేషన్లు అని చెప్పి ఎప్పుడో ఒప్పుకున్నాం. 50% మహిళలు ఉన్నా కూడా 33% అని చెప్పి మనందరమే ఒప్పుకొని ఒక ముందడుగు వేసినాం. కాబట్టి దాన్ని ప్రస్తుతం బెంచ్ మార్క్గా తీసుకుంటున్నాం. బట్ మా ఆడబిడ్డలు లోకల్ బాడీస్లో అయినా మున్సిపల్ కార్పొరేషన్స్లో అయినా కూడా ఎప్పుడైతే అవకాశం ఇచ్చారో 33%, దాన్ని వాళ్ళు పర్ఫామ్ చేసి 50% తెచ్చుకున్నారు. ఇప్పుడు లోకల్ బాడీస్లో 50% వచ్చినా, జిహెచ్ఎంసీలో 50% వచ్చినా అది మహిళలు తమ స్ట్రెంగ్త్ ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి వచ్చింది. మా పార్టీలో ఖచ్చితంగా 33% తగ్గకుండా ఇస్తాం. ఏమాత్రం అవకాశం ఉన్నా 50% ఇవ్వడానికి నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. 1 సెకండ్ సార్ ప్లీజ్. మహిళలకు అవకాశం ఇద్దాం. మైక్ ఇవ్వండి. ఆమె అడుగుతున్నారు ఇందాక నుంచి. సో గివ్ ఇట్ ఫర్ దెన్ యూ కమ్. కవిత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చూసిరా ఆడబిడ్డలు కాంగ్రాట్ చెప్తురా అన్న, అన్యాయం అన్న. నా పేరు శైలజ ఫ్రమ్ 99 టీవీ. సో మీరు పార్టీ ప్రకటించిన రోజు పాంచజన్యం అని చెప్పేసి కూడా 5 పెట్టారు. సో దాంట్లో ఎందుకు మహిళా రిజర్వేషన్లకు సంబంధించి పెట్టలేదనేది కూడా ఒక ప్రశ్న. అంటే గతంలో జంతర్ మంతర్ దగ్గర కూడా కవిత మహిళా రిజర్వేషన్ల కోసం కొట్లాడిన పర్సన్. సో పాంచజన్యంలో మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఎందుకు మీరు ఆ పేరు అనేది మెన్షన్ చేయలేదని చెప్పేసి క్వశ్చన్. మహిళ అనేది ప్రత్యేకంగా మెన్షన్ చేసే కేటగిరీ కాదమ్మా. ప్రతి అంశంలో విద్య అయినా, వైద్యమైనా, సామాజిక న్యాయమైనా, ఉపాధి అయినా, వ్యవసాయమైనా ప్రతి దాంట్లో మహిళలదే ప్రాధాన్యత. ఇలా వ్యవసాయం అనగానే, రైతు అనగానే అందరూ మొగ రైతు బొమ్మేస్తారు. కానీ ఇంట్లో ఆడవాళ్ళు పొలంలో పని చేయకుండా ఒక్క గింజ కూడా బయటికి రాదు. అది గ్రౌండ్లోకి పోయి చూసేటటువంటి వ్యక్తిగా మా మహిళా రైతులు ఎంత కష్టపడతారో నేను చూస్తున్నాను. ఇవాళ వ్యవసాయం కోసం నేను చెప్పే ప్రతి విషయం, విద్య కోసం నేను చెప్పే ప్రతి విషయం, నేను మళ్ళీ ఒకసారి మొత్తం నా స్పీచ్ అయ్యా కూడా చెప్పాను. ఈ అన్ని అంశాల్లో అండర్ కరెంట్గా పురుషులకు ఎంత అవకాశం వస్తుందో మహిళలకు కూడా అంతే అవకాశాలు ఇస్తాను. నేను ఒక మహిళగా ప్రత్యేకంగా మహిళల గురించి చెప్పే అవసరం లేదు. డెఫినెట్గా నా మైండ్ ఫస్ట్ మహిళల దిక్కే పోతుంది, మహిళల కోసమే పనిచేస్తుంది. ఆ ప్రయారిటీ ఖచ్చితంగా ఉంటుంది. అది పొలిటికల్ పొజిషన్స్లో అయినా సరే, ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ స్కీమ్స్ అయినా సరే, సోషల్ జస్టిస్ అయినా సరే. ఇవాళ అందుకోసమే ఓబీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడినప్పుడు మన మొత్తం రాష్ట్రంలో ఓబీసీ కోటాలో బీసీ మహిళలకు ఉపకోట ఉండాల్సిందని డే 1 నుంచి కమిట్మెంట్తో నేను పనిచేస్తూ ఉన్నాను. డే 1 నుంచి నేను చెప్తా ఉన్నాను. సో ఆటోమేటిక్గా నా మనసు మహిళల దిక్కే గుంజుతుంది. ప్రత్యేకంగా నేను చెప్పినా చెప్పకపోయినా మా అక్క చెల్లెలు అనేటటువంటి వాళ్ళు నాకు ప్రయారిటీ అంశంగా ఉంటారని మాత్రం తెలియజేస్తాను. మల్లికార్జున్ రెడ్డి, సాక్షి చీఫ్ రిపోర్టర్ని. మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్న. బలవంతంగా చెప్పించుకుంటున్నట్టు కదా. 2 ప్రశ్నలు. ఒకటి ఏంటంటే, గతంలో కేసీఆర్ గారు పార్టీ పెట్టడం అంటే పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కాదని అన్నారు. అంటే ఒక పార్టీ నడపాలంటే చాలా రిసోర్సెస్, చాలా వ్యూహాలు, ఎత్తుగడలు ఎన్నో అవసరం ఉంటాయి. ఒక మహిళగా అట్లాంటి శక్తి సామర్థ్యాలు మీరు ఉన్నాయని అనుకుంటున్నారు. రెండోది వచ్చేసి అంటే దానికి అది అంటే మీ కార్యాచరణ ప్రణాళిక అనేది పార్టీని నడపడంలో ఎట్లా ఉండబోతుంది?
రెండోది వచ్చేసి ఏంటంటే పాంచజన్యం అనేది ఒక ఎన్నికల టైంలో ఇచ్చే హామీ లాగానే ఉంది, కానీ ఒక సైద్ధాంతిక భూమిక ఉన్నంత అంటే ఒక అంత గ్రావిటీ లేదు అనే ఒక విమర్శ కూడా వస్తుంది. దాని మీద మీరేం రిప్లై చేస్తారు? అంటే ఫస్ట్ ఒకటండి, మీరు ఒకవేళ కేసీఆర్ గారికి కొంచెం అందరు కరెక్ట్గా వినాలి ఈ మాట. ఒకవేళ కేసీఆర్ గారికి నా ప్లేస్లో కొడుకుండు ఉంటే ఇలా ఆయన పార్టీ పెడితే మీరు ఇట్లాంటి ప్రశ్న అడిగేవాళ్ళు కాదు. మీరు అడగడమే ఏం అడుగుతున్నారు, ఒక మహిళగా మీకు పార్టీ నడిపే శక్తి సామర్థ్యం ఉందా అని అడుగుతున్నారు. మహిళగా దేశాన్ని నడిపే శక్తి సామర్థ్యం ఉందని చెప్పి ఇందిరాగాంధీ గారు నిరూపించిండ్రు, జయలలిత గారు నిరూపించిండ్రు, మమతా బెనర్జీ గారు నిరూపించిండ్రు. అనేక మంది మహిళలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా దేశానికి అనేకమైనటువంటి వన్నెలు తెచ్చినటువంటి మహిళలు ఉన్నారు. వారందరి స్ఫూర్తితో పనిచేస్తాం. ఖచ్చితంగా మేము ఎవ్వరికి తీసిపోకుండా ఏ ఒక్క అంశంలో కూడా ఒక ప్రాపర్ మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీ ఎట్లా నడుపుతారో పురుషులు అంతకనే బాగానే నడుపుతాం తప్ప తక్కువ నడపమనే విశ్వాసాన్ని నేను మా ప్రజలకు కల్పించదలుచుకున్న ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, పాంచజన్యం అనేటటువంటి దానికి ఉన్నదే సైద్ధాంతిక పునాది. అధర్మం పైన యుద్ధం, అవినీతి పైన యుద్ధం. అవతలి పక్క ఉన్నవాడు మనవాడే. ఇయ్యాలేంది అంతకుముందు ఆంధ్రోళ్ళ మీద పంచాయతీ, మనకి ఇప్పుడు ప్రతి పార్టీ వాడు తెలంగాణ వాడే కదా, మనోళ్ళ మీదనే పంచాయతీ అయినా సరే అవినీతి మీదైనా అధర్మం మీదైనా శంఖం పూరించాల్సిందే, యుద్ధం చేయాల్సిందే. ప్రధానంగా సొసైటీలో ఒక హ్యాపీనెస్ ఎట్లా రావాలి, ప్రజలు ఇమీడియట్గా కోరుకుంటున్నది ఏంది అని అడ్రస్ చేయనటువంటి పొలిటికల్ పార్టీసు కాలగర్భంలో కలిసిపోతుంది. ఇవాళ నేను జాగృతి జనం బాట పేరుతో కావచ్చు అనేక రకాలైనటువంటి మేధావులతో చర్చలు చేసిన తర్వాత ఏం కావాలి మన ప్రజలకని ఆలోచించినప్పుడు విద్య, వైద్యం అత్యంత ప్రాధాన్యత అంశాలుగా ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. ఇవాళ డిస్ట్రెస్ ఎట్లా ఉంది అని అంటే సొసైటీలో హైదరాబాద్లో పేద మధ్యతరగతి వాళ్ళకు విద్యా వైద్యం మీదనే ఇల్లు గుళ్ళు అయిపోయే పరిస్థితి. కాబట్టి అది ప్రభుత్వం టేక్ కేర్ చేయాలి అని చెప్పి నేను ఒక వెల్ఫేర్ స్టేట్ అనేటటువంటి కాన్సెప్ట్తో నేను మాట్లాడుతూ ఉన్నాను. అది మనని ఫైనాన్షియల్ కూడా రేపొద్దున స్టేట్ని ఎంపవర్ చేస్తుంది అనేటటువంటి బలమైన విశ్వాసంతో నేను మాట్లాడుతున్నా. అంటే ఇచ్చుకుంటూనే పోండి మీరు డబ్బులు సంపాదించడం ఉండదు స్టేట్లో అన్నది కాదు. స్టేట్లో డబ్బులు ఎట్లా సంపాదించాలి, వెల్త్ క్రియేషన్ ఎట్లా చేయాలి అనేటువంటి ఆలోచనతోనే ఉపాధిలో ఖచ్చితంగా మేము ఎంకరేజ్ చేస్తామని చెప్తా ఉన్నాం. వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేస్తామని చెప్తాను. వ్యవసాయం ఇలా 18% ఆఫ్ అవర్ జిఎస్డిపి సంపాదించేది వ్యవసాయం. వ్యవసాయంలో స్ట్రెస్ లేకుండా చేసి కొంచెం వాల్యూ యాడ్ చేస్తే డెఫినెట్గా 25 to 30% ఇంక్రీజ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తోనే నేను చెప్తా ఉన్నా ఇవాళ. అదేవిధంగా సోషల్ జస్టిస్ లేనటువంటి ఎటువంటి అభివృద్ధి అయినా సరే కుంటికాల మీద నడిచినట్టే అని నేను బలంగా నమ్ముతా ఉన్నా. సో అభివృద్ధి, సామాజిక న్యాయం రెండు కూడా జోడెడ్లలాగా, అభివృద్ధి సామాజిక న్యాయం రెండు కూడా రెండు కండ్లలాగా ముందుకు తీసుకొని తెలంగాణ రక్షణ సేన వెళ్తుందని తెలంగాణ ప్రజలకు సవినయంగా తెలియజేస్తున్నాం.